హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఆర్ఆర్బి ఏఎల్పి సైకో టెస్ట్ లో 4th బ్యాటరీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టెస్ట్ గురించి ఎలా చేయాలి ఏంటి అని కంప్లీట్ గా అయితే మాట్లాడుకుందాం. ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్ని మాట్లాడుకుందాం, ఓకేనా. అండ్ ఇదే విధంగా మిగతా వాటి మీద అంటే ఆర్ఆర్బి ఏఎల్పి సైకోమెట్రీ టెస్ట్ సిబిఐటికి సంబంధించిన అన్ని టాపిక్స్ మీద క్లాసెస్ అయితే చేశాను అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఇంట్రడక్షన్, దాని రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ దగ్గర నుంచి మెమరీ టెస్ట్ కానీ పిక్చర్ అండ్ నెంబర్ చూడని వాళ్ళు తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి కంపల్సరీ. ఎందుకంటే ఇందులో నేను చెప్పిన ట్రిక్స్ మీకు చాలా చాలా ఉపయోగపడతాయి మీ స్కోర్ అన్నది ఇంప్రూవ్ అవ్వటానికి. ఈ లింక్ అనేది పైన ఐ బటన్ లోను చివరిలో ఎండ్ స్క్రీన్ లోను ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ మాత్రం చేయండి. ఈ 10 days ఏదైతే ఎగ్జామ్స్ మీకు ఉన్నాయో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇప్పటిదాకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ట్రిక్స్ ని యూజ్ చేసి చేయండి. ఇప్పుడు 4th బ్యాటరీలో మనకి టెస్ట్ ఆఫ్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇక్కడ బేసిక్ గా దేని గురించి మనకి ఈ ఎగ్జామ్ అన్నది అంటే ఈ బ్యాటరీలో ఏం టెస్ట్ చేస్తారు, మన అబ్జర్వేషన్ పవర్ అన్నది ఎలా ఉంది అన్నదాన్ని టెస్ట్ చేస్తారు అనమాట. బేసిక్ గా ఎందుకు ఇవన్నీ మనకు కండక్ట్ చేస్తారు, సైకోమెట్రీ అంటేనే మన మైండ్ స్పాంటేనియస్ గా ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చెక్ చేస్తారు. ఒక ట్రైన్ మొత్తాన్ని మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా చిన్న చిన్న విషయాలు కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు ట్రైన్ లో వెళ్తున్నప్పుడు రెడ్ గ్రీన్ ఇవన్నీ వస్తుంటాయి, స్పాంటేనియస్ గా మీరు దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నారా లేదా, ఎందుకంటే ఆ సిగ్నల్స్ బేస్ చేసుకుని ఇవన్నీ మీకు వర్క్ అవుతాయి. అట్లా చాలా టెస్టులు మీ మైండ్ గురించి తెలుసుకోవడానికి బేసిక్ గా ఇవి పెడతారు. ఇదేదో మీకు స్కోర్ గురించో మీ తెలివి గురించో టెస్ట్ చేసేది కాదు, ఇది జస్ట్ మీ మెమరీ పవర్ ఎలా ఉంది, మీరు స్పాంటేనియస్ గా ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీ సైకో అంటే మీ బ్రెయిన్ కి రిలేటెడ్ ఎబిలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది తెలుసుకోవటానికి అనమాట. సో ఈ టెస్ట్ లో మనకి 6 minutes అయితే ఇస్తారు. టోటల్ 72 క్వశ్చన్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, దీన్నే మీకు కొన్ని చోట్ల కాన్సన్ట్రేషన్ టెస్ట్ అని కూడా అంటారు, కొన్ని దగ్గర ఫిగర్ పొజిషన్ ఆర్ పిక్చర్ పొజిషన్ టెస్ట్ అని కూడా అంటారు. సో ఏదైనా కానీ టెస్ట్ నేమ్ తో సంబంధం లేదు, బట్ ఒకవేళ మీరు వెతకాలి అనుకుంటే ఈ నేమ్స్ తో వెతకచ్చు. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ చదువుదాం ఫస్ట్, చాలా ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షన్స్ తెలియకపోతే అక్కడ మీకు ఏం అడుగుతున్నారు అన్నది తెలీదు, ఏం చెయ్యాలి అన్నది అర్థం కాదు. ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ లో ఏదైనా మారిస్తే క్వశ్చనే మారిపోయే ఛాన్స్ ఉంది. సో ఇన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్. దిస్ టెస్ట్ మెజర్స్ యువర్ ఎబిలిటీ టు క్విక్లీ అబ్జర్వ్. మీరు క్విక్ గా అబ్జర్వ్ చేయగలుగుతున్నారా లేదా అన్నది ఈ టెస్ట్ అన్నది మెజర్ చేస్తుందంట. అండ్ కంపేర్ ఫిగర్స్ ఇన్ గివెన్ 2 sets. సో 2 sets మీకు సెట్ ఏ అండ్ సెట్ బి ఇలా 2 sets అయితే ఇస్తారు. అందులో మీకు ఏంటంటే ఇమేజెస్ ఉంటాయి, 6 sets ఆఫ్ ఇమేజెస్ ఏలో ఉంటాయి, అలాగే 6 sets ఆఫ్ ఇమేజెస్ బిలో ఉంటాయి. ఆ రెండింటిని త్వరగా అబ్జర్వ్ చేసి దాన్ని కంపేర్ చేయగలుగుతున్నారా లేదా అన్నది అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ మనకి. ఇన్ దిస్ టెస్ట్ యూ విల్ బి షోన్ 2 sets ఏ అండ్ బి ఆఫ్ ఫిగర్స్ ఇన్ సీక్వెన్స్ టు అబ్జర్వ్. అదే నేను ఇందాక చెప్తున్నారు. యువర్ టాస్క్ ఈస్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద placement of each figure in set A is exactly similar to the placement of the figure in set B. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనకి 6 sets ఇట్లా ఏబిసిడి ఇలాగా 6 sets అయితే మనకి సెట్ ఏలో ఇస్తే సెట్ బిలో కూడా అలాగే ఇస్తారంట. అయితే ఇక్కడ ఫస్ట్ ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఉందా లేదా, ఇక్కడ ఫస్ట్ ఉన్నది ఇక్కడ మీకు 3rd లో ఉందనుకోండి, సో అలా మారిపోతుంది ఆ పొజిషన్, అది చెక్ చేయమంటున్నారు. అంతే తప్ప దీని షేప్ సైజు కలర్ వాటిలో డిఫరెన్స్ ఉందా ఇది కాదు మనం చేయాల్సింది. ఈ ఇమేజ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఆ ప్లేస్ లో అదే ఇమేజ్ ఉందా లేదా అంతే. ఓకే, అది పొజిషన్ ఏమైనా మారిందా చెక్ చేయాలి మనం, లేదు ఏదైనా డిఫరెన్స్ ఉందా అన్నది అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ ప్లేస్మెంట్ ఆఫ్ ఈచ్ ఫిగర్ ఇన్ బోత్ ద సెట్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ దెన్ యువర్ ఆన్సర్ విల్ బి ఏ. సో ఇక్కడ ఈ 6 sets ఇక్కడ ఉన్న 6 sets తో ఎగ్జాక్ట్ పొజిషన్స్ మ్యాచ్ అవుతున్నాయంటే మీ ఆప్షన్ ఆన్సర్ అన్నది ఏ అవుతుంది అంటున్నారు. ఇఫ్ దేర్ ఆర్ 2 differences ఇన్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ఈచ్ ఫిగర్. అండ్ మీకు ఎగ్జామ్ లో ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి క్విక్ గా గ్లాన్స్ చేయండి. ఇక్కడ ఆప్షన్ ఏ బదులు బి అని పెట్టారు అనుకోండి, లేదా ఆప్షన్ డి అని పెట్టారంటే ఎగ్జామ్ లో మొత్తం మీరు బ్లైండ్ గా చేసుకెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది. ఒకసారి క్విక్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోండి మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు. ఎగ్జామ్ అన్నదే మనకి అబ్జర్వేషన్ మీద కదా, సో ఈవెన్ మీరు ఇన్స్ట్రక్షన్స్ దగ్గర కూడా అది మీకు చెక్ చేసే ఛాన్స్ ఉంది. ఒకసారి క్విక్ గా ఆప్షన్స్ కరెక్ట్ గా అలైన్ అయినాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ 2 differences ఉంటే అంట. If there are 2 differences in the placement of each figure, you have to give answer B. ఓకే, అసలు డిఫరెన్స్ లేకపోతేనేమో ఏ అంట, 2 differences ఉంటే ఆప్షన్ బి సెలెక్ట్ చేసుకోమంటున్నారు.
if there are 3 differences given placement, then your answer will be C. 3 differences ఉంటే ఆన్సర్ C అంట, అండ్ 4 ఉంటే మీకు ఆప్షన్ D అంట. ఓకేనా? సో అర్థం కాకపోతే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ గా ఇమేజ్ చూపించి, కంగారేం పడద్దు. అది మీకు ఆప్షన్స్ అయితే అవి. ఇన్ దిస్ టెస్ట్ దేర్ విల్ బి either no difference or minimum of 2 difference. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, 0 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, మరి 1 డిఫరెన్స్ లేదు, అలాగే 6 డిఫరెన్సెస్ 5 డిఫరెన్సెస్ లేవు. ఓకేనా? సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో క్లియర్ గా ఇచ్చేసారు. 1 అంటే ఇక్కడ ఓన్లీ 0 డిఫరెన్సెస్ అయినా ఉంటాయంట, ఆర్ మినిమం 2 డిఫరెన్సెస్ ఉంటాయంట, అండ్ మాక్సిమం ఆఫ్ 4 డిఫరెన్సెస్ ఉంటాయంట. అంటే 1 గానీ 5 గానీ 6 గానీ ఉండే ఛాన్సే లేదు అని ఎగ్జామ్ లో ఇన్స్ట్రక్షన్స్ లోనే ఇచ్చేసారు. సో వాటి కోసం వెతకద్దు, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ ఇమేజ్ లో ఒకటే ఉందేమో అని డౌట్ అసలు వద్దు, ఒకటే ఉండదు, ఒకటి అసలు ఉండే ఛాన్సే లేదు. ఎందుకన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకవేళ ఇది ఇమేజెస్ ఇలా ఉంటాయి, మీకు డిఫరెంట్ ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మీకు సేమ్ ఇక్కడ ఎం లాగా ఉంది చూసారా, మీరు ఇక్కడ ఎం ని తీసి ఏ ప్లేస్ లో పెట్టినా కూడా ఆబ్వియస్ గా దీంతో పాటు దాన్ని రీప్లేస్ చేస్తున్నట్టే కదా. సో అప్పుడు ఖచ్చితంగా మినిమం అయితే 2 డిఫరెన్సెస్ ఉంటాయి, ఒకటే డిఫరెన్స్ వచ్చే ఛాన్సే లేదనమాట. ఓకే, కాకపోతే 5, 6 క్రియేట్ చేయొచ్చు, బట్ 5, 6 అసలు ఆప్షన్ లో లేదు కాబట్టి క్రియేట్ చేయరు, అది వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ వీటిని ఎలా చేయాలో అర్థమైంది కదా. ఇప్పుడు ఫస్ట్ దాని ప్లేస్ లో సేమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది, అంటే అది రైట్ డైరెక్షన్ ఉందా లెఫ్ట్ డైరెక్షన్ ఉందా అంత డీప్ గా చెక్ చేయకండి, అంత టైం ఉండదు, అంత అవసరం కూడా ఉండదు. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ పొజిషన్ లో, అదే అక్కడ మనకి పొజిషన్ లో ఉందా లేదా చెక్ చేయాలంతే. షేప్, సైజు, డైరెక్షన్స్ ఇవన్నీ వదిలేసేయండి. ఓకేనా? అదే మీన్ రాంబస్ ఉంది, నెక్స్ట్ ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ 4th పొజిషన్ లో, అలాగే యారో మార్క్ పైకి ఉండేలాగా ఒకటి ఉంది బాక్స్ లో, సేమ్ అదే 5th పొజిషన్ లో ఉంది. యారో మార్క్ డౌన్వర్డ్స్. సో ఎగ్జాక్ట్ గా ప్రతిదీ మ్యాచ్ అవుతుంది. సో అంటే ఆప్షన్ ఏ అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఈటీ అలాగే నెక్స్ట్ ఈటీ మ్యాచ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ లేదు. ఓకేనా? అంటే ఒక డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ క్రాస్ మార్క్ ఉంది, ఇక్కడ క్రాస్ మార్క్ ఉందా లేదు, అంటే 2 డిఫరెన్స్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ సమ్ స్టెటస్కోప్ టైప్ లో ఒక సింబల్ ఉంది, సో అదైతే ఇక్కడ సేమ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫిమేల్ అలాంటిది ఉందన్నమాట, యారో మార్క్ పైకి సేమ్ ఉంది, అలాగే ఇక్కడ ఒక క్యూబ్ టైప్ లో ఉంది, అది కూడా సేమ్ ఉంది. సో ఇక్కడ 2 డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2. ఓకేనా? సో ఇది మారిస్తే ఆబ్వియస్ గా ఇంకోటి కూడా మారదు కాబట్టి మినిమం 2 అయితే వస్తాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఫస్ట్ ఇది సేమ్ ఉంది, నెక్స్ట్ సెకండ్ ఇది యారో మార్క్ టైప్ లో ఉంది, అది ఇక్కడ లేదు, సో ఇది ఒక డిఫరెన్స్. నెక్స్ట్ థర్డ్ది ఇక్కడ మనకి వేవ్ ఫామ్ లాగా ఉంది, ఇక్కడ థర్డ్ దానిలో వేవ్ ఫామ్ ఉందా లేదా, సో లేదు, సో డిఫరెన్స్ అది కూడా మనకి. నెక్స్ట్ ఎన్ లాంటిది ఒకటి ఉంది, ఇక్కడ లేదు. ఓకే, అంటే ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మ్యాచ్ అవుతుందో లేదో చూడాలి తప్ప ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అవన్నీ మనకు అనవసరం, అది ఎక్కడికి వెళ్ళినా మనకు అనవసరం. ఆ ప్లేస్ లో ఉండాల్సింది మ్యాచ్ అవుతుందా లేదా అదొక్కటే మైండ్ లో పెట్టుకోండి, అది ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ అదంతా చూడొద్దు. ఓకే, నెక్స్ట్ ఈ సింబల్ 2 కూడా సేమ్ పొజిషన్ లోనే ఉన్నాయి. సో అంటే 3 డిఫరెన్సెస్ వచ్చినాయి, ఆప్షన్ సి అన్నమాట. నెక్స్ట్ సేమ్ పొజిషన్, సేమ్ కరెక్టే ఉంది ఫస్ట్ది. సెకండ్ది ఇక్కడ మనకి ఇక్కడ అది లేదు, అలాగే ఇక్కడ మనకి ఒక ముగ్గు టైప్ లో ఏదో ఉంది, థర్డ్ దానిలో అది లేదు. నెక్స్ట్ ఒక రాంబస్ టైప్ లో ఏదో ఉంది, ఇక్కడ అది లేదు. నెక్స్ట్ పై టైప్ లో ఏదో ఉంది, ఇక్కడ అది లేదు. నెక్స్ట్ ఇది మ్యాచ్ అవుతుంది. సో 4 ఆప్షన్స్ మనకి డిఫరెన్స్ ఉన్నాయి, సో అంటే 4. సో ఒక ఆప్షన్ ఏంటి మనకి డి అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఎట్లా చేయాలి ఏంటి అన్నది ఒకసారి మనకి ఆన్సర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూద్దాం. ద ఆన్సర్ టు ప్రాక్టీస్ ప్రాబ్లం 1 ఈజ్ ఏ, ఇందాక చేసిన దాని గురించి అనమాట. ఫస్ట్ దానికి ఏ అంటున్నాడు, అండ్ సెకండ్ ప్రాబ్లం ఏమంట బి, అండ్ ఫస్ట్ దానికి ఏ ఎందుకు, నో డిఫరెన్స్ కాబట్టి. ఓకేనా? సెకండ్ దానికి బి 2 డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి, థర్డ్ దానికి సి 3 డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఫోర్త్ దానికి డి 4 డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో ఆప్షన్స్ మీకు ఇలాగా ఏ, బి, సి, డి అని ఇక్కడ ఉంటాయి అనమాట. దాని ముందు మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏ అయితే ఏ అని, బి అయితే బి అని క్లిక్ చేయటమే మౌస్ తో. ఓకే, సో డిఫరెన్సెస్ బట్టి మీరు అది మ్యాచ్ చేసుకుంటా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఏ అంటే నో డిఫరెన్స్, బి అంటే 2 డిఫరెన్స్, సి అంటే 3 డిఫరెన్స్, డి అంటే 4 డిఫరెన్స్. అయితే ఇది మనకి 2 వేస్ లో చేసే ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ మీకు 6 ఫిగర్స్ ఇస్తున్నారు, ఇక్కడ మీకు 6 ఫిగర్స్ ఇస్తున్నారు కదా,
అయితే ఏం చేయొచ్చు, ఒకటి సేమ్ ఉన్నాయి ఏంటి అన్న దాన్ని బేస్ చేసుకుని చేయొచ్చు, నెక్స్ట్ డిఫరెంట్ ఏమున్నాయి అన్నది కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ సేమ్ ఉందనుకోండి దాన్ని కౌంట్ చేసుకుంటారు, ఇక్కడ సేమ్ ఉందనుకోండి కౌంట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇలా చేసుకున్నప్పుడు 4 సేమ్ ఉన్నాయి అంటే 2 డిఫరెన్స్ ఉన్నాయి. సో 2 డిఫరెంట్ ఉంటే ఆప్షన్ ఏంటి? బి. ఓకే, సో ఎన్ని సేమ్ ఉన్నాయి చూసి కూడా పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ నన్ను అడిగితే ఇది చేయొద్దు, సేమ్ అని చూడొద్దు. ఎందుకంటే చాలా మంది ఆ ఫ్లోలో ఏం చేస్తారంటే 4 సేమ్ ఉన్నాయి, మనకు 4 అనగానే ఏం గుర్తొస్తుంది? ఆప్షన్ డి వచ్చేస్తుంది. మనం ఎలా చేసుకుంటాం జనరల్ గా? బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4 అలవాటు అయిపోద్ది మనకి. బి అంటే 4 అనుకోవటం కన్నా డి అంటే 4 అనుకోవడం బెటర్ అనమాట. సో సేమ్ ని అసలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఓకే, డిఫరెంట్ ని తీసుకుని చేస్తే ఎగ్జాక్ట్ గా ఎన్ని డిఫరెన్సెస్ అన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతాయి. 2 బికి మ్యాచ్ అవుతుంది, 3 అన్నది సికి మ్యాచ్ అవుతుంది, డి అన్నది 4కి మ్యాచ్ అవుతుంది, కరెక్ట్ గా ఉంటది. సో డిఫరెన్సెస్ బేస్ చేసుకుని చేయటాకే ట్రై చేయండి. లేదు మాకు అలవాటు అయిపోయింది, ఆల్రెడీ మేము చాలా రోజు ప్రాక్టీస్ చేసాం, మేము కంఫర్టబుల్ గా ఉన్నాం అంటే ఇప్పుడు లాస్ట్ మినిట్ లో మార్చుకోవద్దు. మీరు ఏ విధంగా కంఫర్టబుల్ ఉండి టైంకి అయిపోతున్నాయి అంటే ఫాలో అయిపోండి. ఇదనే కాదు, ఏ ట్రిక్ అయినా కూడా మీరు ఆల్రెడీ చాలా రోజు వేరే మెథడ్ లో ట్రై చేసి మీరు ఆ మెథడ్ లో కంఫర్టబుల్ ఉండి ఇన్ టైం చేసుకుంటున్నారు, టైం చాలా మిగులుతుంది, ప్రాబ్లం లేదనుకున్నప్పుడు అదే మెథడ్ ఫాలో అయిపోండి. మీకు వర్క్ అవుతుంది అంటే, కంఫర్టబుల్ గా ఉన్నారంటే డెఫినెట్ గా ఆ మెథడ్ ఫాలో అయిపోండి. ఓకే, నెక్స్ట్ డిఫరెన్సెస్ ఆర్ ఓన్లీ ఇన్ ప్లేస్మెంట్, నాట్ ఇన్ షేప్, కలర్, సైజ్. వాటిలో డిఫరెన్సెస్ కోసం చూడొద్దు, ప్లేస్మెంట్ గురించి మాత్రమే చూడాలి ఇక్కడ మీరు డిఫరెన్స్ అన్నది. సో ఇక్కడ మనకి బెస్ట్ ట్రిక్ ఏంటి? ప్రాక్టీస్. సో ఈ సైకోమెట్రిక్ టెస్ట్ మొత్తానికి ఉన్న బెస్ట్ ట్రిక్ ఇదే అనమాట. ఫస్ట్ మీరు బేసిక్స్ కానీ దానికి ఏమైనా 1-2 ట్రిక్స్ ఉంటే అవి కూడా తెలుసుకుని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే ఇలాంటి ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. సో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఓకేనా? అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఒక్క సైకో టెస్ట్ తర్వాత ఒక సైకో టెస్ట్ కి మధ్యలో మీకు గ్యాప్ ఇస్తారు 1 minute అట్లాగా. సో ఆ గ్యాప్ ని యూటిలైజ్ చేసుకోండి. ఆ టైంలో పెట్టిన వాటి గురించి ఆలోచించి అనవసరంగా బ్రెయిన్ కి ఎక్కువ వర్క్ చెప్పొద్దు, స్ట్రెయిన్ అవ్వద్దు. ఆ ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా దాన్ని మీరు మార్చేది ఉండదు. అయిపోయిన బ్యాటరీ గురించి అసలు వదిలేయండి. ఈ బ్యాటరీ నెక్స్ట్ ఫోకస్, ఫుల్ ప్రశాంతంగా ఉంటాం, నెక్స్ట్ రిలాక్స్ అవటం, బ్రేక్ తీసుకోవటం, నెక్స్ట్ రాసేయాలి అది పెట్టిన వెంటనే. ఓకేనా? అది మెయిన్ ఫోకస్ పెట్టుకోండి. సో ఇక్కడ మనకి మెయిన్ ట్రిక్స్ లో ఏం మాట్లాడుకోవాలంటే డో నాట్ క్రాస్ చెక్. ఓకే, పెట్టిన తర్వాత ఆప్షన్ ఏ అని ఆ ఏ కాదేమో అని మళ్ళీ వెరిఫై చేసుకోవద్దు. 1-2 సార్లు మళ్ళీ చూసుకుందాం ఒక్కొక్క బిట్ని అని చూడొద్దు. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అవుద్ది. అండ్ మీకు ఒక్కసారి ఆ డౌట్ అన్నది మీరు అక్కడ క్రాస్ చెక్ చేసిన తర్వాత మీరు పెట్టింది తప్పు అని కనుక అనిపిస్తే, తప్పు కనుక వస్తే ఆ డౌట్ ఉండిపోద్ది మీ మైండ్ లో. నెక్స్ట్ కిందవి చేసేటప్పుడు కూడా అన్నిటినీ క్రాస్ చెక్ చేయాలనిపిస్తుంది, కాన్ఫిడెంట్ గా ఫాస్ట్ గా చేయలేరు. సో నెగిటివ్ మార్కింగ్ ఎలాగో లేదు, ఈవెన్ 1-2 తప్పులైనా ప్రాబ్లం లేదు, మీరు పెట్టుకుంటే వెళ్ళిపోండి, క్రాస్ చెక్ చేయొద్దు, అన్నెసరీగా టైం వేస్ట్. ఫస్ట్ టెస్ట్ అంతా కంప్లీట్ చేయాలి ఇన్ టైం అన్నది మన టార్గెట్ పెట్టుకోండి. ఓకే, ఒకసారి టెస్ట్ అయ్యాక మీకు టైం ఉంటే అప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి, అది ప్రాబ్లం లేదు. ఫస్ట్ అయితే మీరు అన్ని క్వశ్చన్స్ చూడాలి, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పెట్టాలి, అది ఇంపార్టెంట్. మీరు ఇక్కడే 1-2 క్రాస్ చెక్ చేసుకుంటా ఒక 30-40 పెడితే కరెక్ట్ కాదు, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని పెట్టాలి. అండ్ ఇక్కడ మీకు చాలా మందికి ఉండే డౌట్, యాక్యురసీ ఇంపార్టెంటా? యాక్యురసీ ఇంపార్టెంట్ కాదు, ఫార్ములాలో ఎక్కడ మనకి యాక్యురసీ గురించి మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని పెట్టేయండి. ఓకే, టైం ఉన్నా లేకపోయినా అన్ని పెట్టడం అన్నది మినిమం బాధ్యత మీది. అండ్ ఖచ్చితంగా టైం అయితే సరిపోద్ది, యాంపుల్ టైమే, మీరు ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్ గా పెట్టగలుగుతారు, ఇంకా మీకు కొంచెం టైం కూడా మిగులుతుంది. ఓకేనా? అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ల్యాప్టాప్ లో కానీ పీసీలో కానీ ప్రాక్టీస్ చేయండి, మొబైల్స్ లో కన్నా. ఎందుకంటే ఎగ్జామ్ ఎగ్జాక్ట్ గా మీరు ఫాలో అవ్వచ్చు, ఆ మెథడ్ లో ఫాలో అవుతే కంఫర్టబుల్ గా మీరు ఎగ్జామ్ లో కూడా ఫీల్ అవుతారు. ఇక్కడ పెట్టినంత ఈజీగా ఫోన్ లో మీరు అక్కడ పెట్టలేకపోవచ్చు, మొత్తం మారిపోతుంది ఇంటర్ఫేస్ అన్నది. ఓకే, అండ్ వీటిలో ట్రై చేసేటప్పుడు కూడా ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయండి. ల్యాప్టాప్ అయినా కూడా, ల్యాప్టాప్స్ వాటిల్లో వాడినప్పుడు దానిలో ఉండే ట్రాక్ ప్యాడ్ ని అలాంటివి యూజ్ చేయకుండా ఎక్స్టర్నల్ మౌస్ తో చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ లో మీకు ఎక్స్టర్నల్ మౌస్ తోనే ఉంటది కాబట్టి అది మీకు బెటర్ గా పర్ఫామ్ చేయడానికి ఎగ్జామ్ లో ఫెమిలియర్ గా అనిపిస్తుంది. ఓకేనా? అలాగే చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఎగ్జామ్ లో మీకు ఏమైనా పేపర్ పెన్ను ఇస్తారా, మీరు రఫ్ షీట్స్ లాంటివి ఇస్తారా అంటే ఇవ్వరు. ఓకే, సో అది కూడా మైండ్ లో పెట్టుకోండి. సో నెక్స్ట్ మీకు ఈ గ్రూపింగ్ గురించి నేను క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ డోంట్ ట్రై టు ఫైండ్ ద సింబల్ స్వాప్డ్. చెప్పాను కదా, ఆ సింబల్ ఎక్కడ వేరే దగ్గరికి వెళ్ళింది అన్ని స్వాపింగ్ ఎక్కడ జరిగింది అన్న దాని మీద
ఫోకస్ చేయొద్దు. ఆ పొజిషన్లో అది ఉందా లేదా అదొక్కటే మన మ్యాటర్ అనమాట. ఓకే, ఆ పొజిషన్లో ఏముంది, మ్యాచ్ అవుతుందా లేదా అన్నది మాత్రం చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఇంకోటి ఆప్షన్లో మీకు 4 డిఫరెన్సెస్ వచ్చిన వెంటనే నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ చేయొద్దు, 5 ఉంటాయేమో 6 ఉంటాయేమో అని. మనకు ఆప్షన్లో 4 ఇస్తారు కాబట్టి 4 దొరకగానే ఇంకా ఆపేసేయండి. ఓకే, ఆ తర్వాత కూడా చెక్ చేసి ఆ తర్వాత 2 మ్యాచ్ అయ్యి అదంతా టైం వేస్ట్ కదా, ఎలాగో మ్యాచ్ అవుతుంది. ఓకే, యాక్యురసీ డజంట్ మ్యాటర్. ఓకేనా, అన్ని ఆన్సర్ చేయండి, యాక్యురసీ అన్నది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు. అండ్ ట్రై టు ప్రాక్టీస్ అండ్ పీసీ అండ్ ల్యాప్టాప్, ఇందాకే చెప్పా కదా ఇది ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ లోకి అయితే వచ్చేసాం. ఎగ్జాక్ట్ గా ఇదే ప్యాటర్న్ లో మీకు ఎగ్జామ్ లో ఉంటది అంటే లుక్ ఇలాగే ఉంటదని నేను చెప్పను, కానీ ఎగ్జామ్ లో మీకు లుక్ అన్నది వేరేలా ఉండొచ్చు, బట్ కాన్సెప్ట్ అయితే మీరు ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ దానికి ఆన్సర్ మామూలుగా అసలు ట్రెడిషనల్ గా ఎలా చేస్తాం, ఫస్ట్ ఆ మెథడ్ చూద్దాం. ట్రెడిషనల్ గా అంటే దీనికి ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే, దీనికి ఇది మ్యాచ్ అవుతుందా లేదా, అవ్వట్లేదు, సో ఒక డిఫరెన్స్. నెక్స్ట్ దీనికి ఇది ఆ ప్లేస్ లోనే ఉంది, మ్యాచ్ అవుతుంది. దీనికి ఇది మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వట్లేదు, సో రెండో డిఫరెన్స్. అండ్ తర్వాత దీనికి ఇక్కడ మనకి ఈ ప్లేస్ లో ఉన్నదానికి మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వట్లేదు. దీనికి ఇక్కడ ఉన్నదానికి మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వట్లేదు. సో అంటే ఎగ్జాక్ట్ గా మీకు ఇలా కలర్ఫుల్ గా ఇచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్ లో, బ్లాక్ అండ్ వైట్ లో ఇచ్చే ఛాన్స్ ఉంది, లేదు బ్లూ కలర్ ఇమేజెస్ టైప్ లో కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి 4 డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో 4 డిఫరెన్స్ ఉందంటే ఆప్షన్ ఏంటి మనకి, డి అనమాట. ఇక్కడ మనకి 4 అన్నది లాస్ట్ దాకా వెళ్తే కానీ తెలియలేదు. అదే మీరు ఇక్కడే 4 డిఫరెన్స్ వచ్చినాయి అనుకో, ఈ ముందు చూడక్కర్లేదు ఇంకా. ఓకే, సో అలా కూడా చేయొచ్చు అనమాట. నేను ఇందాక చెప్పిన ట్రిక్ అదే, 4 వచ్చిన వెంటనే ఆపేయండి. దీనే కొంతమంది ఎలా చేస్తుంటారంటే ఇక్కడ సేమ్ ఉన్నాయా దాన్ని కౌంట్ చేస్తారు. సేమ్ ఉన్నాయి 1, ఇక్కడ సేమ్ ఉన్నాయా లేవు, దీన్ని 1 కింద కౌంట్ చేసి దీన్ని వదిలేస్తారు. దీన్ని ఇక్కడ సేమ్ ఉన్నాయా ఉన్నాయి, సో 2. ఓకే, ఇక్కడ సేమ్ ఉన్నాయా లేవు, కౌంట్ చేయరు. ఇక్కడ సేమ్ ఉన్నాయా లేదు, కౌంట్ చేయరు. ఇక్కడ సేమ్ ఉన్నాయా లేదు, కౌంట్ చేయరు. సో టోటల్ గా 2 ఉన్నాయి కాబట్టి 2 సేమ్ ఉన్నాయి కాబట్టి 4 డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 డి ఎలా పెడుతుంటారు. ఇలా చేయొద్దు, ఎందుకంటే 2 సేమ్ ఉన్నాయి అనగానే అలవాట్లో మనం బి పెట్టే ఛాన్స్ 1, అక్కడ ఒక తప్పు జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఒక స్టెప్ సేమ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం డిఫరెంట్ చూస్తున్నాం, సో ఒక స్టెప్ ఎక్స్ట్రాగా మనం ప్రతి క్వశ్చన్ కి యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ టైప్ లో చేసే వాళ్ళు ఎవరైనా మాక్సిమం మీరు వెరీ కంఫర్టబుల్, పర్లేదు టైంకి అవుతుందంటే ఆల్రెడీ టచ్ లో ఉన్నామంటే ఓకే, కానీ నార్మల్ గా కొత్త వాళ్ళు ఎవరు ఈ మెథడ్ లో చేయొద్దు, మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ గా ట్రిక్ మనం మాట్లాడుకుందాం. అంటే ఈ వేస్, డిఫరెంట్ వేస్ ఉంటాయి, మీ కంఫర్ట్ మీ ఇష్టం. సో జనరల్ గా ఎక్కువగా ఏం చేస్తుంటారు, గ్రూపింగ్ చేస్తుంటారు. అంటే రెండిటిని ఒకేసారి చూద్దాం, ఎందుకంటే ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే మీరు 6 టైమ్స్ చూడాలి అటు ఇటుగా. లేదు 2 చేస్తున్నారు అంటే ఎట్ ఏ టైం మీకు ఏమవుతుంది, అప్పుడు ఆబ్వియస్ గా 3 టైమ్సే చూస్తారు. సో ఈ 2 చూసినప్పుడు ఇక్కడ ఒక డిఫరెన్స్, ఈ 2 చూసినప్పుడు ఇక్కడ ఒక డిఫరెన్స్, ఈ 2 చూసినప్పుడు ఇక్కడ 2 డిఫరెన్స్. ఓకే, కంఫర్టబుల్ గా ఉంటేనే చెయ్యండి. ఓకే, స్టార్టింగ్ లో మనకి అంత కంఫర్టబుల్ గా అనిపించదు. ఏ ట్రెడిషనల్ వే కాకుండా ఏ వే చేసినా డిఫరెంట్ గానే అనిపిస్తుంది. ఒక 10 సార్లు ట్రై చేయండి. 10 సార్లు ట్రై చేశాక కూడా కంఫర్టబుల్ లేకపోతే ట్రెడిషనల్ వేలో కూడా చేయండి. చెప్తున్నా కదా, నార్మల్ గా అందరూ చేసే విధంగా చేసినప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ ఇన్ టైంలో చేయొచ్చు, నార్మల్ మెథడ్ లో కూడా, ఏ ట్రిక్స్ వాడకుండా. బట్ ఒకవేళ మీకు కంఫర్టబుల్ ఉంటే ఇలా ట్రై చేస్తే మీకు చాలా తక్కువ టైం, ఇంకా టైం మిగులుతుంది. సో 2 చూసుకున్నప్పుడు ఏ సెట్ కా సెట్ ఒక డిఫరెన్స్, 2 డిఫరెన్స్లు అలాగా వెంటనే ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్ 4 అట్లా పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకొంతమంది ఏం చేస్తారు, బాగా మీకు మైండ్ పవర్ బాగుంది అనుకున్నప్పుడు 3 సెట్ కింద కూడా చూసుకోవచ్చు. సో ఇందులో ఎన్ని డిఫరెన్స్లు ఉన్నాయి, ఇందులో వచ్చేటప్పటికి ఒక డిఫరెన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇందులో ఎన్ని డిఫరెన్స్లు ఉన్నాయి, ఇందులో వచ్చేటప్పటికి 2 డిఫరెన్స్లు ఉన్నాయి. సో ఆప్షన్ సి ఇలా కూడా చేయొచ్చు అనమాట. 3 సెట్ కింద చేయొచ్చు. సో గ్రూపింగ్ చేస్తుంటారు కొంతమంది, లేదు మామూలుగా చేసుకోవటం. దిగ్గి సేమ్ ఉంది, ఫస్ట్ది, సెకండ్ది సేమ్ లేదు, థర్డ్ది సేమ్ ఉంది, ఫోర్త్ది సేమ్ లేదు, తర్వాత 5th సేమ్ ఉంది, 6th సేమ్ లేదు. సో ఇలా కూడా చేసుకోవచ్చు నార్మల్ వేలో. లేదు 3 చేసుకోవచ్చు, 2 గ్రూప్ చేసుకోవచ్చు. మీరు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ లో అయితే ఒక 2 వేస్ మీరు చేసినప్పుడు ఏది మీరు ఫాస్ట్ గా చేయగలుగుతున్నాము ఒక 4-5 టైమ్స్ చేశాక చూడండి. ఫస్ట్ టైం ఏదన్నా డిఫికల్ట్ గానే ఉంటది, 4-5 టైమ్స్ 6 టైమ్స్ చేశాక కూడా రావట్లేదంటే నార్మల్ గా చేసుకోండి. ఓకే, అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, నార్మల్ గా ఇందులో ఆప్షన్ ఏ అండ్ బి
ఓకే, ఈజీగా చేయగలిగేవి. ఓకేనా. సి అండ్ డి అన్నది కొంచెం టఫ్ లాంటివి అనమాట. అది కూడా ఎక్కువగా మనకి డిఫరెన్సెస్ అన్నవి ఈ రెండిట్లో పెట్టరు, మోస్ట్లీ ఈ 4లోనే డిఫరెన్సెస్ పెడతారు. ఓకే, సో అది మైండ్ లో పెట్టుకోండి. ఎక్కువ క్వశ్చన్స్ కి ఆ 4లో డిఫరెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 4th 2 కింద చూసుకుంటే ఫస్ట్ 2లో లేవు, తర్వాత 2లో మీకు ఏం లేవు, తర్వాత 2లో లేవు. సో ఈ క్వశ్చన్ కి ఆప్షన్ ఏంటి, అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అన్నది ఏ. నెక్స్ట్ క్వశ్చన్ అనేటప్పటికి ఇందులో 1, ఇందులో వచ్చేటప్పటికి మీకు 1 అండ్ ఇక్కడ మీకు డిఫరెన్స్ లేదు, సో 2. నెక్స్ట్ ఇందులో 1, ఇందులో వచ్చేటప్పటికి 1, అలాగే ఇందులో వచ్చేటప్పటికి 1. సో ఇలా మీకు ఉన్న బెస్ట్ వేస్ అయితే చెప్పాను అనమాట. వాటిల్లో మీకు ఏది సూట్ అయితే అది కంఫర్టబుల్ గా ప్రాక్టీస్ చేయండి. ఇది ఈజియెస్ట్ ఎగ్జామే, దీనిలో మీకు పెద్దగా ట్రిక్స్ అవసరం రాదు. మీరు కొంచెం ఫాస్ట్ చేసుకోవాలంటే గ్రూపింగ్ చేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇందులో మనకి ఏం లేవు, ఇందులో వచ్చేటప్పటికి ఏం లేదు, ఇందులో వచ్చేటప్పటికి ఏం లేదు. ఓకే, ఏ. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఓకే, ఏ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి 2, ఇక్కడ వచ్చేటప్పటికి 2. సో ఇక్కడికే 2 అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ మనం చెక్ చేయాలా అవసరం లేదు. సో అంటే 4. ఇక్కడ వచ్చేటప్పటికి 1, ఇక్కడ వచ్చేటప్పటికి లేదు, ఇక్కడ వచ్చేటప్పటికి 1. సో 2. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1, తర్వాత 2, తర్వాత మళ్ళీ 1. ఇలా 1, 2, 1 అనుకునే బదులు మీరు ఇంకోలా కూడా చేసుకోవచ్చు. ఎట్లాగంటే ఇక్కడ 1, ఇక్కడ మళ్ళీ మనకి ఎక్స్ట్రా 2 కాబట్టి 3, ఇక్కడికి వచ్చేటప్పటికి 4. ఓకే, డైరెక్ట్ గా 1, 2, 3, 4 అన్ని లాస్ట్ లో యాడ్ చేసుకోకుండా చేసుకుంటూనే యాడ్ చేసేసుకోండి. 4. నెక్స్ట్ 1, తర్వాత వచ్చేటప్పటికి 2, తర్వాత వచ్చేటప్పటికి 3. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1, తర్వాత వచ్చేటప్పటికి 2, 3, తర్వాత వచ్చేటప్పటికి 4. ఓకే, సో ఆప్షన్ 4 అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి 2, తర్వాత ఇక్కడ 1 మళ్ళీ 3, తర్వాత ఇక్కడ 4. సో 4 ఆప్షన్ డి. లేదు అది కంఫర్టబుల్ గా లేదనుకోండి, ఇక్కడ డిఫరెన్స్ లేదు, ఇక్కడ డిఫరెన్స్ లేదు, ఏ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ లేదు, ఇక్కడ 1, ఇక్కడ వచ్చేటప్పటికి 2. సో ఆప్షన్ బి. సో అలాగైనా మీరు ఎలా అయినా ఫాస్ట్ గా పెడతామే మ్యాటర్, మీరు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేయండి. అండ్ ఎగ్జామినేషన్ లో ఇప్పుడు నేను ఇలా మీకు మార్క్స్ ఇలా పెడుతున్నాను కదా, అలా పెట్టడానికి కూడా మీకు ఉండదు. సో స్ట్రైట్ గా మీరు చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇలా పెట్టకుండా ట్రై చేయడానికి చూద్దాం. ఒక 20th సమ్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఒక 20 వరకు మీకు నార్మల్ చెప్పేస్తాను, 20th నుంచి అలా ట్రై చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఒక డిఫరెన్స్, ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకో డిఫరెన్స్, ఇక్కడ వచ్చేటప్పటికి ఒక డిఫరెన్స్, 3 డిఫరెన్స్లు సి. ఇక్కడ వచ్చేటప్పటికి 2 డిఫరెన్స్లు, ఇక్కడ వచ్చేటప్పటికి ఒక డిఫరెన్స్. సో 3 అండ్ తర్వాత ఇక్కడ ఏం లేవు. సో 3 అంటే 18C. ఇక్కడ వచ్చేటప్పటికి 1, తర్వాత ఇక్కడ ఏం లేదు, 1, 2 బి. ఇక్కడ వచ్చేటప్పటికి 1, ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ 1, ఇక్కడ వచ్చేటప్పటికి ఏం లేదు, 20th బి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఇలా కింద కూడా గీయకుండా జస్ట్ నార్మల్ గా చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేటప్పటికి 1, ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ 2, ఇక్కడ వచ్చేటప్పటికి 3. ఓకే, 21C. 1, 2, తర్వాత 3, 4. ఓకే, 22 డి. నెక్స్ట్ 23rd, ఇక్కడ వచ్చేటప్పటికి 1, తర్వాత వచ్చేటప్పటికి లేదు, తర్వాత వచ్చేటప్పటికి 1, 2. ఓకేనా. సో కొంచెం మెమరీ ఉండాలన్నమాట. ఫస్ట్ది లాస్ట్ది ఈ లోపు అక్కడికి వెళ్ళే లోపు ఇది మర్చిపోకూడదు, కనీసం అంత మెమరీ అయితే పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి 1, ఇక్కడ వచ్చేటప్పటికి 2, ఇక్కడ వచ్చేటప్పటికి లేదు, సో 2. ఓకే, సో 2 సెట్స్ కింద చేస్తున్నాం మనం, అర్థమైంది కదా మీకు. 25th వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 1 అనమాట, ఇక్కడ వచ్చేటప్పటికి 2, ఇక్కడ వచ్చేటప్పటికి ఏం లేదు, సో 25C. సో ఇలా చెప్తుంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఫస్ట్ మనం ఇలా చేసాక కూడా నార్మల్ గా కూడా చేద్దాం. ఈ సెట్ లో మనకి 1 ఉంది, ఈ సెట్ లో మనకి 2 డిఫరెంట్ ఉన్నాయి. చూడండి, ఆర్డర్ అనేది అటు ఇటు అయ్యింది. ఓకేనా. సో ఇక్కడ 2 డిఫరెన్స్లు ఉన్నాయి, ఈ సెట్ కరెక్ట్ గానే ఉంది. సో 3 అంటే సి. ఓకే, అలాగనమాట. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 26th సో 2 డిఫరెన్స్, తర్వాత వచ్చేటప్పటికి 1 డిఫరెన్స్, తర్వాత వచ్చేటప్పటికి లేదు, సో 3. నెక్స్ట్ 27th వచ్చేటప్పటికి మీకు ఇక్కడ 2, అలాగే ఇక్కడ మీకు ఏం లేదు, ఇక్కడ మీకు ఏం లేదు, 2. 27B. సో అంటే ఇక్కడ ఏమో 2 డిఫరెన్స్, ఇక్కడ ఏం లేవు, ఇక్కడ ఏం లేవు, అది నేను చెప్పింది. 28th ఇక్కడ మనకి 2 డిఫరెన్స్, ఇక్కడ వచ్చేటప్పటికి ఏం లేదు, ఇక్కడ వచ్చేటప్పటికి 1, 3. 28C. ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు, ఇక్కడ 1 డిఫరెన్స్. ఓకేనా, 2, 1. ఇక్కడ మనకి 1, తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 2, అలాగే ఇక్కడ నాకు 4. ఓకేనా, టోటల్ 4 అనమాట. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి 1 డిఫరెన్స్, ఇక్కడ వచ్చేటప్పటికి 2, ఇక్కడ వచ్చేటప్పటికి 1. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది చూడండి, ఎందుకంటే రెండిట్లోనే ఇమేజ్ ఉంది, ఇంటర్చేంజ్ అయ్యి ఉంది. ఇలాంటి వాటిలోనే కొంచెం ఎక్కువ పక్కపక్కనే ఉంది సేమ్ అనుకుంటాం, కానీ అవి కొంచెం ఇంటర్చేంజ్ అయ్యి ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ఫస్ట్ దానిలో 2,
తర్వాత దానిలో లేదు, తర్వాత దానిలో 1. సో 3, 30th 3. ఓకేనా? ఒక 30 క్వశ్చన్స్ దాకా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసాం కదా. సో ఇలాంటివి ఫాస్ట్గా మీరు ఇంకా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఒక 72 వరకు 6 minutesలో. సో ఫాస్ట్గానే చేయొచ్చు, నేను మీకు చెప్పడం కాబట్టి ఇప్పుడు మీకు అంత టైంలా అనిపించచ్చు, కానీ నార్మల్గా చేసేటప్పుడు సెకండ్స్లో చేయొచ్చు. ప్రాక్టీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ సైకోమెట్రీకి. ఇప్పుడు మీరు ఎలా చెయ్యాలి, ఏంటి రూల్స్, ఏం చేయకూడదు అన్నీ తెలుసుకున్నారు కదా. సో ఇదే కాకుండా కొన్నిటికి ఇంకా ఎక్కువ ట్రిక్స్ కూడా చెప్పడానికి కుదురుతుంది కొన్ని కాన్సెప్ట్స్లో అంత ఏముండదు. సో వీటిల్లో పెద్దగా చేయటానికి ఏముండదు, దీనిలో రకరకాల వేస్లో మీకు బెస్ట్ వే నేను చెప్పాను. ఓకే, అలాగే మిగతా సైకో టెస్టులకి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ కోసం ఫ్రీగా మన ఛానల్లో ఈ ప్లేలిస్ట్ అన్నది ఉంది. నేను ఎండ్ స్క్రీన్లో ఈ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. చాలా మార్క్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. ఇందులో చెప్పిన ట్రిక్స్ని కొన్నిటికి చాలా మంచి ట్రిక్స్ ఎట్ ఏ టైం 10 క్వశ్చన్స్కి ఒకేసారి ఆన్సర్ చేయడానికి కూడా 5 క్వశ్చన్స్కి అట్లాగా కూడా చెప్పినవి ఉన్నాయన్నమాట. హిడెన్ క్యూబ్ ఇటువంటి వాటిలో తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ వాటి కామెంట్స్ కూడా చూడండి, మీకు డెఫినెట్గా దాన్ని చూసి జాబ్ కూడా క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకుముందు చాలామంది నాకు ఆ టైంలో కాల్ చేశారన్నమాట, 2018 ఆ టైంలో. ఓకే, సో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఒకసారి లుక్ అయితే వేయండి మీరు. అండ్ ఇది చూస్తాం మాత్రమే కాదు, ప్రాక్టీస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్లో తెచ్చుకున్న స్కోరే మీకు మళ్ళీ అక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా మీకు ఎగ్జామ్లో అయితే పర్ఫామ్ చేస్తారు. అండ్ వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. ఇటువంటి మంచి క్లాసెస్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి. ఓకేనా? సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, ఇటువంటివి మిస్ అవ్వకుండా ఉంటారు పెట్టిన వెంటనే. అండ్ మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటే, అది గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఏ లెవెల్గా అయినా మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు డెఫినెట్గా మన ఛానల్లో క్లాసెస్ అయితే ఉంటాయి. ఫిజిక్స్ కానీ లేకపోతే కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఉంటాయి. అలాగే గ్రూప్ డికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కావాలన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి కూపన్ కోడ్ SARAN కనుక వాడితే అన్నిటి మీద 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో చాలా తక్కువ ప్రైస్కి మీకు క్లాసెస్ అయితే దొరుకుతాయి. అదేవిధంగా ఫ్రీగా మనం కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాం. ఓకేనా? ఆ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ మీకు మన ప్లేలిస్ట్లో మన ఛానల్లో దొరుకుతుంది. సో అక్కడి నుంచి మంత్లీ కరెంట్ అఫైర్స్ ఒక 200 ఫ్రీగా మనం చేస్తున్నాం అనమాట. వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు, చాలా ఇంపార్టెంట్ ఆ మంత్కి అవి. సో వాటి మీద ఫ్రీ కరెంట్ అఫైర్స్ PDF మీరు బైలింగ్వల్ మన యాప్లో దొరుకుతుంది ఫ్రీగా. ఫ్రీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళండి, అది డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అలాగే ఆ వీడియో చూడండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ వస్తుంది కరెంట్ అఫైర్స్ మీద. అండ్ దాని మీద టెస్ట్ కూడా మనం ప్రతి నెల కండక్ట్ చేస్తున్నాం ఆ ఫ్రీ కరెంట్ అఫైర్స్ మీద. సో అవి కూడా రాయండి ఫ్రీగా, మీ ర్యాంక్ ఏంటి అన్నది మీకు తెలుస్తుంది కరెంట్ అఫైర్స్ విషయంలో. అలాగే ఎన్టీపీసీకి ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఎన్టీపీసీ స్పెషల్ సిరీస్ కూడా ఫ్రీగా మనం మన యాప్లో పెడుతున్నాం. బైలింగ్వల్గా ఉంటాయి అవి కూడా కంటెంట్ అన్నది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని అక్కడ మనం కవర్ చేస్తున్నాం. సో అవి కూడా చెక్అవుట్ అయితే చేయండి. అలాగే ఫిట్టర్ క్లాసెస్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, టెక్నీషియన్కి సంబంధించింది, లేకపోతే టెక్నీషియన్కి అయితే ఫుల్ కోర్స్ కావచ్చు, జనరల్ సైన్స్ ఫుల్ కోర్సు, అలాగే ఏఎల్పికి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదు ఏఎల్పి ఫుల్ కోర్సే కావచ్చు, అన్నీ కూడా మన యాప్లో అయితే దొరుకుతాయి. తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం. అండ్ నేను పర్సనల్గా రైల్వే ఆల్రెడీ నేను మనకి ఎన్టీపీసీ క్లియర్ చేశాను, ఏఎల్పి క్లియర్ చేశాను, ఏఎల్పి అండ్ టెక్నీషియన్. అదేవిధంగా మన ఛానల్లో చెప్పిన క్లాసెస్ చెప్పిన వాళ్ళు మన యాప్లో చాలామంది రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అనమాట. ఓకే, డెమోస్ కూడా ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ అయితే ఉంటుంది. అండ్ మీకు రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ జాయిన్ అవ్వండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఐడి అండ్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకున్నా అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ ఫైనల్గా మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నది కామెంట్ చేయండి, వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ విజన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళడం మర్చిపోద్దు, దానికి సంబంధించిన ప్రాపర్ రూల్స్ మీద 2 వీడియోస్ ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో దొరుకుతాయి మీకు. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో కూడా ఒక వీడియో అయితే ఇస్తాను. అలాగే సైకోమెట్రీ టెస్ట్కి సంబంధించిన ప్లేలిస్ట్ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూసి వెళ్ళండి. ఈ 2 వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.